అధ్యక్షురాలు గారికి, అట్లాగే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి, బ్యాంకర్స్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి సిడ్బి చంద్రమౌళి గారికి, నబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్ భాస్కర్ గారికి, అట్లాగే మా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మల్సూర్ గారికి, ఇంకా ఇతర అధికారులు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ, ఇప్పటివరకు అవార్డులు పొందినటువంటి అవార్డు గ్రహీతలందరికీ, ఈ అలీప్ కార్యక్రమంలోనే కాకుండా మహిళల్ని ప్రోత్సహించాలని, వాళ్ళని పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలుగా మార్చాలని, సరే మా రాష్ట్ర ప్రభుత్వ కోరిక అయినటువంటి మహిళలందరినీ కోటీశ్వరులుగా మార్చాలనేటువంటి ఆలోచనని సమర్థించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. గాజుల రామారంలో మొదలుపెట్టినటువంటి యాత్ర ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఈ అలీప్ని గుర్తించి స్థలాన్ని ఇచ్చి ప్రోత్సహించిన నాటి నుంచి నేటి వరకు చివరికి నందిగామ ఇండస్ట్రియల్ పార్క్ వరకు సుదీర్ఘ ప్రయాణం. సరే మా మిత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఒడిదొడుకులు, అనేక ఇబ్బందులు, ప్రతిఘటనలు, వీటన్నిటిని కూడా ఛేదిస్తూ విజయవంతంగా మేము చేసి చూపించగలమని చేసి చూపిస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ విజయాలన్నింటినీ చూపిస్తూ ఈ సమాజానికి మేము చేసి చూపించగలమని ఒక గట్టి నమ్మకాన్ని మీరు ఏర్పాటు చేసి చూపించారు. చాలా సంతోషం. మీ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము ఎన్నికల ప్రచారంలో చాలా స్పష్టంగా చెప్పాం, రాష్ట్ర జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళల్ని మహాలక్ష్మిలాగా మేము గౌరవిస్తాం. మహాలక్ష్మిలాగా గౌరవించడమే కాదు, మహాలక్ష్మి అనేటువంటి పథకాలని కొన్ని పెట్టి పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ ముందు తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ప్రజలందరికీ చెప్పి మేము అనుమతి పొంది అధికారంలోకి వచ్చాం. వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరి కోసం ముందుగా, అంటే మేము అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన, నాకు తెలిసి ఐ స్టిల్ రిమెంబర్ 30 minutes లోపలనే శాసనసభ ప్రాంగణం బయటకు వెళితే బస్సు రావడానికి, ఇంకా మేము అక్కడ పోవటానికి ఆలస్యం అవుతుందేమో, చెప్పిన మాట ప్రకారం వెంటనే చేయాలని అరగంటలో బస్సుల్ని శాసనసభ ప్రాంగణంలో తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఏ మూల నుంచి ఏ మూలకైనా ప్రయాణం చేయడానికి ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ప్రారంభం చేసి చూపించాం. ఇవాళ రాష్ట్రంలో 1 కోటి పైబడి జీరో టికెట్లు, అంటే ప్రయాణం చేసి మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఉన్నారు. చాలామంది అనుకోవచ్చు బస్సులు ప్రయాణం ఉచితంగా ఇస్తే వచ్చేది ఏంటి అని. నాకు తెలిసి బస్సు ప్రయాణం వల్ల రాష్ట్రంలో చాలామంది మహిళలు ఈరోజు 1 కోటి సార్లు పైబడి ప్రయాణాలు చేశారంటే an exposure, మొబిలిటీ వల్ల చాలా ఎక్స్పోజర్ వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు కూడా గృహాలకే పరిమితమైనటువంటి వాళ్ళు బస్సు ఈరోజు ఉచితంగా వస్తుంది, పోయొద్దాం, ఓ సంతకు పోయిద్దాం, ఓ జాతరకు పోయిద్దాం, ఓ
ఒక నగరానికి, హైదరాబాద్ నగరానికి పోయిద్దాం, లేకపోతే మా పిల్లలు ఎక్కడో చదువుకుంటున్నారు వాళ్ళని చూసొద్దాం, లేకపోతే ఆసుపత్రిలో మా బంధువులు ఉన్నారు చూసొద్దాం, లేకపోతే ఒక మార్కెట్కి వెళ్ళొద్దాం, లేకపోతే ఒక వెజిటేబుల్ మార్కెట్కి మా ఊర్లో కొనుక్కునే బదులు నేను ఇంకో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ వరకు బస్సులో వెళ్ళి కొనుక్కొని వస్తాను. ఇటువంటి మొబిలిటీతో ఈరోజు పెద్ద ఎత్తున ఉమెన్ ఎంపవర్మెంట్, ఎక్స్పోజర్తో వాళ్ళ ఆలోచన విధానమే మారిపోయింది. ఈరోజు రాష్ట్రం మారిపోయి రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలను కూడా మేము కూడా అందిపుచ్చుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తూ ఉన్నారు. సో ఉచిత బస్సు రవాణా సౌకర్యం అనేది పెద్ద ఎత్తున మహిళలకి మొబిలిటీతో పాటు ఎక్స్పోజర్ కూడా ఉపయోగపడింది ఉచితంగా. ఎప్పుడైతే మొబిలిటీ ఎక్స్పోజర్ వచ్చిందో ఆ ఎక్స్పోజర్ నుంచి మీ అలీప్ లాంటి వాళ్ళు చూపించే కార్యక్రమాలన్నీ తెలుసుకొని మేము కూడా అందుకోవాలి, ఇండస్ట్రియల్ పార్క్లో ఒక పరిశ్రమ పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోకూడదు అనేటువంటి ఆలోచన అన్ని జిల్లాల్లో మొదలైంది. అలా మొదలైంది కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మహిళల కోసమే ప్రత్యేకంగా 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఇండస్ట్రియల్ పార్క్స్, చిన్న చిన్న మినీ ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టాలని ఆలోచన చేస్తాను. సో ఇండస్ట్రియల్ పార్క్స్ పెడదాం, పెట్టి వదిలేస్తే ఉపయోగం లేదు కదా. సో పెట్టిన తర్వాత వాళ్ళని అక్కడ పరిశ్రమలు కూడా పెట్టించాలి. పరిశ్రమలు పెట్టించాలంటే మరి వాళ్ళకి ఫండింగ్ కావాలి. ఫండింగ్ కావాలంటే ఏం చేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు మనమందరం మహాలక్ష్మిలాగా చేసి వాళ్ళందరినీ చూడాలని, మహాలక్ష్మిలాగా గౌరవించుకోవాలని మన సంస్కృతి సాంప్రదాయం ఉంది కాబట్టి, ఎలాగూ వాళ్ళని మనం హామీ ఇచ్చి వచ్చాం కాబట్టి తప్పనిసరిగా వాళ్ళని కోటీశ్వరులు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక కార్యక్రమం తీసుకుందామని ఆలోచనలో ఉంచి సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు తగ్గకుండా 20,000 crores ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. Imagine in a year 20,000 crores over a period of 5 years, it is nothing less a lakh of crores. 1,00,000 కోట్ల రూపాయలని మహిళలకి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సర్క్యులేట్ అయ్యే విధంగా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చి పరిశ్రమలు పెట్టించేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేసి ముందుకు వెళ్తున్నాం. ఈ సంవత్సరం 20,000 crores మేము అనుకుంటున్నాం, దాటుతామని కూడా అనుకుంటున్నాం. సో మేము పెట్టుకున్న టార్గెట్ కూడా దాటి అంత స్థాయిలో టుడే ది హోల్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్ టువర్డ్స్ దట్. మా దగ్గర ఇప్పుడే మన సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ CEO దివ్య గారు ఇక్కడే ఉండి వెళ్ళిన తనకు ఏదో పని ఉండి, అట్లాగే మెప్మా నుంచి కూడా వీళ్ళందరి చేత పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకొని ముందు పోతా ఉన్నాం. మా శ్రీధర్ బాబు గారు ఇప్పుడు చెప్తూ కోటీశ్వరాలను చేయాలి ప్రతి మహిళలని మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం, మంత్రిమండలి అంతా అనుకుంది. పీపుల్ థాట్ ఇట్ ఈస్ ఎ జోక్. నో, ఇట్స్ నాట్ ఎ జోక్. వీఆర్ మేకింగ్ ఇట్ యాజ్ ఎ రియాలిటీ. ఆ రియాలిటీ చేస్తున్నాము అని చూపించడానికి నిదర్శనమే ఈ సంవత్సరమే వీఆర్ క్రాసింగ్ దట్ 20,000 crores ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్. సో డెఫినెట్లీ వీ కెన్ అచీవ్ దట్. మేము డెఫినెట్ చేయవచ్చు. సో ఇండస్ట్రియల్ పార్క్స్లో వాళ్ళకి స్థలం ఇస్తూ ఉన్నాం, పరిశ్రమ పెట్టుకోవడానికి లోన్ కూడా ఇప్పిస్తూ ఉన్నాం, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. పరిశ్రమలు ఏ పరిశ్రమలు పెట్టుకోవాలనే దానిపైన సరే ఎలీప్ ఆల్రెడీ ఇప్పటికే చాలా ప్రోగ్రామ్స్ టేకప్ చేసింది. వాటితో పాటు కొత్తగా అంది వచ్చినటువంటి అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని చెప్పి ర్యాంప్ అనే కార్యక్రమాన్ని తీసుకొని రమాదేవి గారు ఎలీప్ నుంచి ర్యాంప్ వరకు అన్ని నియోజకవర్గాలకి, అన్ని జిల్లాలకు విస్తరింపజేసేసి ఆ కార్యక్రమం కూడా చేయాలని ఇస్తాను. సో దీని ద్వారా కూడా అది సాధ్యమవుతుంది. వాటితో పాటు ప్రపంచమంతా కూడా ఈరోజు పొల్యూషన్ బాగా పెరిగిపోతూ ఉంది. థర్మల్ పవర్ ఏంటి, మనం గ్రీన్ ఎనర్జీ పోవాలని చెప్తా ఉన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఫైన్, మనం కూడా పోవాలి. పోతున్నటువంటి సందర్భంలో కొత్త అవకాశాలు ఇవి. ఈ కొత్త అవకాశాల్లో కూడా మహిళలకి మనం ఎందుకు ప్రోత్సహించకూడదని మా ప్రభుత్వం ఆలోచన చేసింది. అందులోంచి వచ్చిందే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని మామూలు పారిశ్రామికవేత్తలందరికీ, అదాని లాంటి వాళ్ళు, అంబానీ లాంటి వాళ్ళకి ఇవ్వటం ఎందుకు, మన మహాలక్ష్మిలు కూడా మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదని చెప్పేసి మేము ఆలోచన చేసి ఒక MOU చేశాం.
1000 మెగావాట్ల పవర్ సంబంధించినటువంటి ఎంఓయూని ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించి ఒక ఎంఓయూ చేసి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. సో మీరు సక్సెస్ఫుల్గా ఈ 1000 మెగావాట్స్ పవర్ని, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ని అంటే చాలా సింప్లిఫై చేశాం. ఎనర్జీ డిపార్ట్మెంట్ టెండర్స్ పిలుస్తుంది, బ్యాంక్స్ నుంచి లోన్ ఇప్పిస్తాం, మీరు పరిశ్రమ పెడతారు, పరిశ్రమ నుంచి ఉత్పత్తి అయ్యే పవర్ని మళ్ళీ గ్రిడ్ కనెక్ట్ చేస్తాం గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఎవ్రీ మంత్ మీకు బిల్ ఇస్తూ ఉంటుంది. సో పరిశ్రమను పెట్టించేదే గవర్నమెంటే, కొనుగోలు చేసేది గవర్నమెంటే, బిల్ ఇచ్చేది కూడా గవర్నమెంటే. ఈ కార్యక్రమాన్ని చేసి సింప్లిఫై చేసి మీకు ఒక మంచి బిజినెస్ని మీకు అందించిపోతాను. ఇది సోలార్ పవర్తో. వీటితో పాటు ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అందించుకోవటానికి కావాల్సినటువంటి ఎంఎస్ఎంఈ ద్వారా పనికొచ్చే ప్రతిదాన్ని ఐడెంటిఫై చేసి వాటి ద్వారా ఎక్కువ మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసి చేయడానికి ఎంత అవకాశం ఉందో చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పోతా ఉంది. తప్పనిసరిగా నేను ఆర్థిక శాఖను కూడా చూస్తూ ఉన్నాను. సో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ, లేకపోతే యావత్ మంత్రిమండలి మొత్తం కూడా సింగిల్ ఫోకస్తో ఈరోజు వెళ్తూ ఉన్నాం. మా ఫోకస్ అంతా ఈ రాష్ట్రంలో సగ జనాభా ఉన్న మహిళలందరినీ, తల్లుల్ని, సోదరిమణులందరినీ కూడా మహాలక్ష్మిలాగా చేయటం, మిమ్మల్ని ఆర్థికంగా సాధికారికంగా నిలబెట్టుకునేటట్టు చేయటం, తద్వారా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుని కుటుంబం ద్వారా గ్రామం, గ్రామం ద్వారా రాష్ట్రం, రాష్ట్రం ద్వారా దేశానికే తెలంగాణ మహిళలు ఒక ఇన్స్పిరేషన్గా ఉండేటట్టుగా కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం. ఈ పోయే కార్యక్రమంలో తప్పనిసరిగా మేము విజయం సాధిస్తామనే ప్రగాఢమైన నమ్మకం మాకుంది. విజయం సాధించేటట్టుగా ఈ ప్రభుత్వం నడవాలని మీరందరూ మనస్ఫూర్తిగా దీవించండి అని కూడా నేను కోరుతా ఉన్నాను. అప్పుడు తప్పనిసరిగా మనం అన్ని విజయాలు సాధిస్తాం. రమాదేవి గారికి నేను ఆల్రెడీ ఒకసారి ర్యాంప్ సంబంధించి కార్యక్రమాన్ని నా నియోజకవర్గంలోనే ప్రోగ్రాం ఇచ్చాను నేను. కాకపోతే ఆ రోజు అనుకోకుండా జార్ఖండ్ ఎన్నికలు ఉండటం వల్ల నేను అటు పోవాల్సి వచ్చి దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి నేను వారికి రిక్వెస్ట్ చేస్తాను, త్వరగానే ర్యాంప్ సంబంధించిన కార్యక్రమాన్ని పెట్టుకుందాం. భవిష్యత్తులో బ్యాంకర్స్ని, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని, ఇండస్ట్రియల్ పార్క్స్ సంబంధించినటువంటి వాళ్ళని ఇంకా కావాలని ఉంటే సరే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కొన్ని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అంటే కార్పొరేట్ సైజులో పనిచేసేటువంటి పరిశ్రమలు కూడా ఉన్నాయి. నేను ఇప్పుడే మా మిత్రులు శ్రీధర్ బాబు గారికి విజ్ఞప్తి చేశాను. మీరు ఇండస్ట్రీస్ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వస్తూ ఉంటారు మీ దగ్గరికి, వారందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి మన ఎలీప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అందరిని కూడా పిలిచి మీ పరిశ్రమల్లో యాన్సిలరీ యూనిట్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా ఉమెన్కి ఇవ్వటం కోసం ఏం చేస్తారో ఇప్పించే కార్యక్రమానికి ఒక ఎంఓయూ లాంటిది చేపించండి. చేస్తే ఇంకా మనం దాన్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పి వారు దానికి రెడీగా ఒప్పుకున్నందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు, మీ అందరి తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సో ఈ రకంగా అందిపుచ్చుకొని ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకొని మహిళలకు కావాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. ఈవెన్ మార్కెటింగ్ సంబంధించి కూడా ఇప్పుడే చెప్పారు. మనందరూ తెలుసు, ఈ బహుశా నాకు తెలిసినంతవరకు రాష్ట్రంలోనే కాస్ట్లీయెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది మాదాపూర్, హైటెక్ సిటీ ఇన్ అండ్ అరౌండ్ ఏరియా. అటువంటి ఏరియాలో 3.5 acres మీకోసం ఒక బజార్ని ఏర్పాటు చేసి మీరు చేసుకున్నటువంటి ప్రోడక్ట్స్ని ఆడ మార్కెటింగ్ చేసుకోవటానికి కోసం కార్యక్రమాన్ని కూడా మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. భవిష్యత్తులో కూడా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆ బజార్స్ ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయమని చెప్పి మేము ఆల్రెడీ ఇప్పటికే కలెక్టర్స్ అందరికీ ఆదేశాలు ఇచ్చాం. భవిష్యత్తులో ఉమెన్ బజార్స్ పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో జరుగుతాయి. సో నేను మీ అందరూ చెప్పేది ఒకటే, దిస్ గవర్నమెంట్ ఈజ్ ఫర్ ది ఉమెన్, మీకోసమే. అంటే మీరు ఎదిగితే మహాలక్ష్మిలాగా తయారైతే మాకు అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి మీరంతా ఎదగాలని, ఈ ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుందని,
సవినయంగా మనవి చేస్తూ ఇప్పుడు అవార్డు పొందినటువంటి వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ కొత్త స్టార్టప్స్ చూపించినటువంటి వాళ్ళందరూ కూడా మీ వృత్తుల్లో బాగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.